రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న జాప్యంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షుడు పొలాస నరేందర్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడారు. తమ పోరాటం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన హక్కులు, ఆత్మగౌరవం, వాటా కోటా సాధనకై ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. కోర్టులు తీర్పులు ఎలా ఉన్నప్పటికీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కడారి రాములు, ఇల్లందుల వెంకటేష్, పిన్నింటి హనుమన్లు, ఉయ్యాల భూమయ్య, చేను హెలపతి, సిహెచ్ రామస్వామి గౌడ్, కనపర్తి సుధాకర్, మల్లారం దేవయ్య, మొగిలోజు సత్యం, కుంభం రవీందర్, కత్రోజు జ్ఞానేశ్వర్, బుర్రా దశగౌడ్, నాగరాజు, శ్రీరాముల నర్సయ్య, ముద్రకోల లింబాద్రి, ముద్రకోల గణేష్, మల్లారం లక్ష్మీనారాయణ, మోత్కుపల్లి బాలయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేకంగా జీవో 9ని తీసి ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల షెడ్యూల్ను, ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. పోరాడి బీసీలకు రిజర్వేషన్లను అందించి 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. మరి హైకోర్టు త్వరగా ఎన్నికలు జరపమని, 42% రిజర్వేషన్లతో తీసిన జీవో చెల్లదని, పాత పద్ధతిలో పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో తెలియజేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం, ఈ నెల 24న హైకోర్టులో తుది విచారణ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏది ఏనప్పటికీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టి పాత పద్ధతిలో రిజర్వేషన్లతో ఎన్నికలు జరపకుండా, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా